రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ సిబ్బంది వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఇస్తుంది. అయితే దర్శన టోకెన్ల కోసం పెద్ద ఎత్తున భక్తులు టీటీడీ కేటాయించిన కేంద్రాల వద్దకు పోటెత్తారు. ఈ క్రమంలో తిరుపతి బస్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం వద్ద తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 భక్తులు మృతి చెందారు. మరికొందరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి టీటీడీ సిబ్బంది స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తిరుమలలో మొత్తం 3 ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కొలీగ్ రాజేశ్వరి లైవ్లో అందిస్తారు. రాజేశ్వరి, ఇప్పుడే బీజేపీ టీటీడీ బోర్డు చైర్మన్ భానుప్రకాష్ స్పందించడం జరిగింది. ఈ ఘటనకు మేము పూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము ఏం మాట్లాడలేని పరిస్థితి, మున్ముందు ఇంకా వివరాలు వెల్లడిస్తాం, అక్కడ దర్యాప్తు కొనసాగిస్తాం అని వారు చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది టీటీడీ సిబ్బంది పరిస్థితి. అసలు మొత్తం 9 తిరుపతిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 94 కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లోకి ఒక్కసారే ప్రజల్ని పబ్లిక్ని వదలడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళు ముందుగా ఊహించలేకపోయారు అనే విమర్శలు కూడా తలెత్తున్నాయి. రాజేశ్వరి, రైట్, మీరన్నట్టుగానే చక్రి. అయితే ఎక్కడో మొత్తానికి ఒక నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే అటు భక్తుల రద్దీ అనేది తిరుమలకైతే కొత్త విషయం కాదు. రోజు కూడా మనం చూస్తూ ఉంటాం. శ్రీవారి దర్శనం కోసం, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కన్నులారా చూసుకోవడం కోసం కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా దర్శనాల కోసం పంపించడం జరుగుతుంది. అదంతా మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయమే. కానీ వైకుంఠ ద్వార దర్శనం అనేసరికి ఏడాదిలో ఒక్కసారి ఏకాదశి రోజు భగవంతుని దర్శించుకోవాలి. ఆ వైకుంఠ ద్వారం కూడా ఆ రోజునే తెరుస్తారు కనుక, కొద్ది రోజుల పాటు తెరుస్తారు కనుక, వైకుంఠ ద్వారం నుంచి వెళ్తే కనుక మోక్షం లభిస్తుందని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అందుకే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అంత క్రేజ్ ఉంది. పర్టికులర్గా ఆ రోజున అన్ని దేవాలయాల్లో కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అంటే చాలా స్పెషల్ అనమాట. ఈసారి ఏం జరిగింది, చాలా సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. దాదాపు 9 రోజుల పాటు దర్శనాలను అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే భక్తులైతే ఎక్కువ సంఖ్యలో చేరుకున్నారు. తొక్కిసలాట ఘటన జరిగింది కనుక ఇప్పుడు ఈ అంశం మళ్ళీ తెర మీదకి వస్తోంది. శ్రీనివాసం, బైరాగిపట్న, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. అక్కడ ఎక్కడైతే పరిమితికి మించి ఆ కేంద్రం వద్ద పట్టాల్సిన జనంకంతా కూడా ఎక్కువ మంది జనం చేరుకున్నారు. పరిమితికి మించి భక్తులు రావడంతోనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. సాధారణంగా ఏంటంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందుగా ఊహిస్తే అక్కడ ఏదైనా అనుకోని ఘటన జరిగితే అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే అంబులెన్స్లు ఉన్నాయి కానీ సకాలంలో స్పందించే డ్రైవర్స్ లేరు అని భక్తులైతే అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపైన స్పందించారు. నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ తొక్కిసలాటలు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క